హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి నేను ప్రీవియస్లో ఎలక్ట్రిసిటీ బిల్లు సంబంధించి వీడియోలో చాలామందికి చెప్పాను. సో వాట్సాప్ మెసేజ్ చేయండి, దయచేసి కాల్ కానీ అలాగే మెసేజ్ కానీ చేయొద్దండి. డైరెక్ట్ మీరు మీకు సంబంధించినటువంటి రీజన్ అనేది వాట్సాప్లో చేంజ్ చేయండి, మీకు వీడియో చేసి చూపిస్తా అని చెప్పేసి అన్నాను. సో చాలామంది కాల్ చేస్తున్నారండి. ఆ వీడియోలోనే మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మీకు డౌట్ ఉంటే రీజన్ సంబంధించి వాట్సాప్ పెట్టండి, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు. సో కొన్ని సమయాల్లో ఫోన్ ఎత్తలేకపోవచ్చు. సో నైట్ టైంలో కూడా ఫోన్ చేస్తున్నారండి, 10 తర్వాత కూడా ఫోన్ చేస్తున్నారు. సో దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయండి, ఫోన్ కాకుండా మీకు రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి టైం ఉంది, బట్ ఏంటంటే వీడియోస్ అనేది చేయాలి. సో ఈ తల్లి కొందరం పథకం సంబంధించి ప్రతిదీ అప్డేట్ ఇవ్వాలి. త్వరగా మన కామెంట్లకు రిప్లై ఇస్తుంటే కన్నా టైం అనేది సరిపోవడం లేదు. సో నేను వేరే ఒక జాబ్ కూడా చేస్తున్నాను అనమాట, అందుకోసము మీకు టైం కేటాయించడానికి లేదనమాట. నెక్స్ట్ మీకు ఒక 2 days తర్వాత టైం అనేది కేటాయిస్తాను, ప్రతి ఒక్క కామెంట్కి వీడియో చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పాను. సో తల్లి కొందరం సంబంధించి మీకు ఎలిజిబుల్ ఉండి ఇన్ఎలిజిబుల్ సంబంధించి ఏదైనా రీజన్ వచ్చింటే కన్నా అది నాకు వాట్సాప్ సెండ్ చేయండి అని చెప్పేసి దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే కాల్ చేయకుండా డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. సో ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఒక బ్రదర్ నాకు కామెంట్ చేయడం జరిగింది. సో వారి కోసం అనేది ఈ వీడియోనే చేస్తాను. వారికి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక రీజన్ రావడం జరిగింది. ఆ రీజన్ ఏంటని చెప్పేసి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ బ్రదర్ అయితే చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి, సార్ ఇది మనకి ఈ ప్రాబ్లం ఉంది కానీ మేము ఎలిజిబుల్లా కాదా ఒకసారి చెక్ చేయండి అంటే, బ్రదర్ నేను మీ సమస్య మీద వీడియో చేస్తాను అనగానే చేయండి బ్రదర్ అని చెప్పేసి తను రిప్లై ఇవ్వడం జరిగింది. సో హ్యాపీ అండి. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఒక బ్రదర్ అయితే ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది. సో ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఎన్బిఎంలో నాకు ఆ పిక్ అనేది సెండ్ చేయడం జరిగింది. మీకు చూపిస్తే ఇక్కడ. సో ఇక్కడ మనకి నాట్ ఇన్ రైస్ కార్డ్ హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఏ 4-wheeler ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పేసి ఉంది. సో వీళ్ళకి ఈ విధంగా రీజన్ రావడం. ఈ రీజన్ రావడం వల్ల వీళ్ళకి తల్లి కొందరం పథకం అనేది రాలేదు. సో ఈ రీజన్కి వీళ్ళకి ఏ విధంగా కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక్కడ ముఖ్యంగా మనకి వీళ్ళు చూపిస్తానండి, మీకు రికార్డ్ చేసి కూడా చూపిస్తాను. సో మనకి ఇక్కడ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. రిమార్క్స్ వచ్చేసరికి మనకి నాట్ ఇన్ రైస్ కార్డ్ హౌస్ హోల్డ్లో హ్యావింగ్ ఏ 4-wheeler అని ఈకేవైసీ అంటే ఇక్కడ వీళ్ళకి రైస్ కార్డ్ లేదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా లేరని చెప్పేసి రావడం జరిగింది. వీళ్ళకి 4-wheeler ఉందని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో వీళ్ళకి 4-wheeler ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ మేడం కానీ సార్ కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుందండి. సో నేను ప్రతి వీడియోలో మీకు చెప్పడం జరిగింది, స్కీమ్ ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా పథకాలు మనకి అప్డేట్ చేయాలన్నా, పథకాలు ఇవి సంక్షేమ పథకాలు రిలీజ్ చేయాలన్నా హౌస్ హోల్డ్ డేటా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ 60 ప్యాలెస్కి సంబంధించి రేషన్ కార్డు సంబంధించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అది విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. సో చాలామంది నిర్లక్ష్యం చేశారండి. సో మీరు ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చుకొని, అంటే ఇప్పటికైనా మీరు మంత్లీ మీ సచివాలయంలో మీకు సరౌండింగ్లో ఉండేటువంటి సచివాలయం ఏర్పాటు చేశారు కదా, అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటానండి, అంటే ఏమైనా లింక్ అయ్యాయని చెప్పేసి. సో అదర్స్ వాళ్ళ కూడా ఏమైనా లింక్ అయ్యచ్చు. ఈ కేసెస్లో నేను చెక్ చేయడం జరిగింది, వీళ్ళైతే ఎలిజిబుల్ అండి. కానీ ఇలా రావడం అయితే జరిగింది. వీళ్ళకి 4-wheeler ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి, వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలా లేదని ఏ విధంగా తెలుసుకోవాలి. అలాగే వీళ్ళకి ఈకేవైసీ అనేది చిన్నపిల్లలకి ఈకేవైసీ అనేది రీసెంట్గా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో 5 years బిలో ఉన్న వాళ్ళకైతే ఏం కాదండి, 5 years అబవ్ ఉన్న వాళ్ళకి ఆధార్ అప్డేట్ చేసుకొని ఈకేవైసీ చేయాలని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఈకేవైసీ చేశారా లేదని చెప్పేసి నాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఈకేవైసీ చేసింటే మటుకు ఈ ఆప్షన్ రాదు. సో ఒకవేళ ఈకేవైసీ చేసుకుంటే ఈకేవైసీ చేసుకోండి. ఇక్కడ రైస్ కార్డ్ లేదన్నారు, సో ఉందా లేదా చెక్ చేద్దాం. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరన్నారు, సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా చెప్పి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ రిమార్క్స్కి మీ ముందుకు లైవ్ డెమోతో వీడియో చేస్తాను. వీళ్ళకి క్లియర్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా చెక్ చేస్తాను. అలాగే 4-wheeler ఏమైనా ఉందా అని చెప్పి చెక్ చేస్తాను. అలాగే వీళ్ళకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా కూడా మీకు చెక్ చేసి చూపిస్తానండి. 100% ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరే కానీ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఒకే వీడియోలో వీళ్ళకి క్లియర్గా క్లారిటీగా ఇవ్వాలని చెప్పేసి లెంత్ అనేది ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి దయచేసి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇలా క్లియర్ చేసుకోండి. మీకు ఒకేలా మీరు క్లియర్ చేసుకోవడానికి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంప్లాయీస్ బిజీగా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, దయచేసి ఫోన్ అయితే చేయొద్దండి. దయచేసి ఇదొక నా యొక్క విన్నపం అండి, ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ అనుకోండి. సో ఇప్పుడు నేను వీళ్ళ యొక్క ఆధార్ నెంబర్ నాకు సెండ్ చేయడం జరిగిందండి. సో వీరికి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీళ్ళు ఆధార్ నెంబర్ అయితే నాకు పెట్టడం జరిగింది. సో వీళ్ళకి
పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో వీళ్ళు ఆధార్ నెంబర్ కూడా నాకు ఇవ్వడం జరిగిందండి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. సో వీళ్ళు ఆధార్ నెంబర్ అని నేను కాపీ చేస్తున్నాను. సో వీళ్ళకి స్కీమ్ ఎలిజిబిలిటీలో ఏ విధంగా ఉంది, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. సో చూడండి ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తే ఇక్కడ మనకి పేరు వచ్చేసి లక్ష్మీ ప్రసన్న మేడం గారండి. సో ఇక్కడ మనకి దాదాపుగా హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నారు. సో ఇక్కడ మనకి జెండర్ కూడా కరెక్ట్గా ఉంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంది. లైవ్ అనేది స్టేటస్ అనేది ఎస్ అని లేదు. సో ఇది ఒక్కటి మీరు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుందండి కంపల్సరీగా. అలాగే ఇక్కడ మనకి ఎంతమంది అయితే లైవ్ స్టేటస్లో ఉన్నారో వాళ్ళకి చూపిస్తుంది. ఒకవేళ డైడ్ అంటే డైడ్ అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ వెట్ ల్యాండ్ అంటే పొలం ఏమీ లేదు, డ్రై ల్యాండ్ ఏమీ లేదు, అర్బన్ ప్రాపర్టీ ఏమీ లేదు, అలాగే ఫోర్ వీలర్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ అనింది. సో ఇక్కడ ఎస్ అనింది నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇది సిస్టే ప్యాలెస్లో కింద చెక్ చేద్దామండి మనం. స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది అక్కడ కింద. ఇక్కడ మనకి ఎస్ అయితే ఉంది. వీళ్ళకి ఫోర్ వీలర్ ఏమన్నా ఉండి కూడా వేరే వాళ్ళకి అమ్మిండొచ్చు. సో అమ్మినప్పుడు వాళ్ళ పేరు మీద వీళ్ళు యాడ్ చేసుకుని ఉండరు. సో అలాంటి సమస్య ఉంటే కూడా ఈ విధంగా అయితే వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు, అలాగే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు, అలాగే టర్న్ ఓవర్ కూడా లేదు, అర్బన్ ప్రాపర్టీ యూనిట్ సంబంధించి కూడా లేదు. సో ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఈ కేవైసీ ఎవరికి కాలేదు, ఇక్కడ మదర్ ఎవరైతే తల్లి కొందన పథకం పడుతుందో ఆ పర్సన్కి ఈ కేవైసీ అనేది కాలేదు. సో ఈ కేవైసీ అయిందా లేదు కూడా ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ కేవైసీ స్టేటస్ అనేది కదండి. ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ అనేది మనకి ఇక్కడ అందరికీ వై అనింది. సో ఇక్కడ లక్ష్మీ ప్రసన్న మేడం గారికి అయితే స్టేటస్ అనేది వై అని లేదు. సో ఈ కేవైసీ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య రావడం. సో వీళ్ళకి ఫోర్ వీలర్ ఉందని చెప్పేసి ఎస్ అనిందండి. సో కానీ ఇక్కడ ఫోర్ వీలర్ నెంబర్ అనేది వెహికల్ నెంబర్ అనేది రావాలి కంపల్సరీగా. సో మనకి ఇక్కడ ఎస్ అనింది, కానీ వీళ్ళకి ఫోర్ వీలర్ అని లేదు. సో భవిష్యత్తులో వీళ్ళకి బిఫోర్ వాళ్ళకి ఉండిండొచ్చు. సో వాళ్ళు ఏమైనా ఇతరులకు అమ్మిండొచ్చు. అమ్మినప్పుడు వాళ్ళ పేరు మీద ఆర్సీ అనేది రిజిస్టర్ చేసుకుని ఉండకపోవచ్చు. అలా ఉన్నా కూడా ఈ సమస్య అయితే రావడం. ఇప్పుడు వీళ్ళకి నిజంగా ఫోర్ వీలర్ ఉందా లేదా అని చూపిస్తుంది క్లియర్గా. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ మీద ఏ డేటా ఉంది, ఏ పొలం ఉంది, ఎక్కడ ఏవి ఉన్నాయి మొత్తం క్లియర్గా గవర్నమెంట్ అయితే స్కీమ్ ఎలిజిబిలిటీలో చెక్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మదర్కి అయితే ఈ కేసు లేదు. లక్ష్మీ ప్రసన్న మేడం గారు మీరు ఈ కేసుని పూర్తి చేసుకోండి, రైస్ కార్డ్ ఈ కేసుని పూర్తి చేసుకోండి దయచేసి, ఓకేనా. సో ఇక్కడ అలాగే మన గవర్నమెంట్ సిటిజన్ సెల్ఫ్ ఈ కేసు అని చెప్పేసి మన యొక్క హౌస్ హోల్డ్ డేటాలో అలాగే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకునే విధంగా వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా మీకు ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తానండి మరొకసారి. సో వీళ్ళకి స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తాను. సో చూడండి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి మీకు లక్ష్మీ ప్రసన్న మేడం గారు పెట్టినటువంటి కామెంట్కి నేను వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డ్రై ల్యాండ్ లేదు, అలాగే వెట్ ల్యాండ్ లేదు, మనకి యూనిట్ అంటే విద్యుత్ యూనిట్ వచ్చి 151. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా లేదండి. సో ఇక్కడ మనకి అర్బన్ ప్రాపర్టీ లేదు. సో ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఫోర్ వీలర్ ఉంటే ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడండి అన్సాటిస్ఫైడ్ అనేది. సో ఇక్కడ ఫోర్ వీలర్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నామండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నెంబర్ అయితే వస్తుంది. సో వీళ్ళకి ఫోర్ వీలర్ ఉందని చెప్పేసి రావడం జరిగింది. సో ఇన్ కేస్ వీళ్ళ ఫోర్ వీలర్ అనేది అమ్మి ఉంటే కినా వాళ్ళ యొక్క రిజిస్టర్ మీద చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళకైతే ఫోర్ వీలర్ ఉందని చెప్పేసి క్లియర్గా రావడం. సో వెహికల్ నెంబర్ కూడా రావడం జరిగిందండి. సో మోటార్ కార్ అని చెప్పేసి రావడం ఉంది. సో క్లియర్గా మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ మీద ఉంది 7029 అని చెప్పేసి లాస్ట్ 4 నెంబర్లు ఉంది. సో మీరు ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరిగింది. ఒకటి రేషన్ కార్డులో లేరు, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, మీకు ఫోర్ వీలర్ ఉంది, అలాగే ఈ కేవైసీ కాలేదు. సో వీటన్నిటిలో మొదటిగా ఫోర్ వీలర్ అనేది ఉంది. సో ఇది మీరు మీ దగ్గర ఉంటే కినా మీకు రాదు. ఒకవేళ మీరు వేరే వాళ్ళకి అమ్మింటే కినా వాళ్ళ పేరు మీద చేసుకుంటే కినా మీకు వస్తుంది, ఓకేనా. ఇది ఒక ప్రాబ్లం క్లియర్ అవడం ఉంది. ఇప్పుడు వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉన్నారు. సో డోంట్ వరీ. ఇప్పుడు వీళ్ళకి ఈ ఆధార్ నెంబర్ మీద రేషన్ కార్డు ఉందా లేదా అంటే గత వైసీపీ ప్రభుత్వము ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ ఎక్కువ ఉన్నా కానీ అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నా కానీ కరెంట్ యూనిట్స్ ఎక్కువ ఉన్నా కానీ రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఉందా లేదా కూడా మీకు చూపిస్తా. సో అది తెలుసుకోవాలంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ ద్వారా యొక్క లాగిన్లో న్యూ రైస్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు ఎంటర్ చేస్తే మీకు వస్తుంది. సో నేను సివిల్ సప్లై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ న్యూ రైస్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. సో ట్యాప్ చేసినట్టు ఇప్పుడు ఏదైతే మనము రేషన్ కార్డ్ నెంబర్ అనేది తీసుకున్నాం కదా ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ప్రివ్యూ ఫిల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే వీళ్ళకి రేషన్ కార్డ్ అనేది లేదు. సో ఎట్లా లేదని చెప్పేసి మీకు అంటున్నానని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ నెంబర్ ఈ పేరు మీద ఈ ఆధార్ నెంబర్ మీద ఉందని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉంది కాబట్టి
వీళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు. సో వీళ్ళు ఇనెలిజిబుల్. సో 4 వీలర్ లేదన్నారు, సో ఉంది, వీళ్ళు ఇనెలిజిబుల్. 4 వీలర్ అయితే ఉంది. అలాగే హౌస్ హోల్డ్ డేటాలు అయితే ఉన్నారు, నో ప్రాబ్లం. వీళ్ళకి రేషన్ కార్డు లేదు. సో 4 వీలర్ ఉండడం వల్ల వీళ్ళకి రేషన్ కార్డు అని పోవడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇక్కడ వీళ్ళ ఆధార్ నెంబర్ కొడితే పేరు అయితే మేడం పేరు రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి మేడం పేరు అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తా. సో ఈ విధంగా ఎట్లా వస్తుందని చెప్పేసి మీకు మరొకసారి చూపిస్తానండి మీకు. సో ఎట్లా వస్తుంది అని చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తాను. మరొకసారి నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఎవరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా ఇక్కడ రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉందని చూపిస్తుందండి. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో నేను ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్రీ ఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి రేషన్ కార్డు ఉందని చెప్పేసి రావడం జరిగింది. సో ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి రేషన్ కార్డు ఉందా లేదా కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి పిక్ ఏదైతే ఉందో, మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మేడం గారు ఉన్నారు, ఈకేవైసీ అనేది కాలేదు అంటే స్టేటస్ అనేది కాలేదు అంటే ఈకేవైసీ చేయాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. సో మీకు రేషన్ కార్డు కూడా లేదు. అలాగే 4 వీలర్ అనేది యాడ్ అయింది అంటే మీకు 4 వీలర్ కూడా ఉంది. సో మీకు నెంబర్తో సహా చూపించడం జరిగింది. సో ఈ 4 వీలర్ కింద మీరు వేరే వాళ్ళకి అమ్మింటే కింద మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అనేది మీకు తల్లి వందన పథకం అనేది రావడం ఉంది. ఇప్పుడు మీకు ఇలా ఆప్షన్ ఈ విధంగా రీజన్ వచ్చిన వాళ్ళకి గ్రివెన్స్లో పెట్టడానికి అవకాశం అయితే లేదు. అంటే మీకు గ్రివెన్స్లో పెట్టాలంటే మెయిన్గా తల్లికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉండాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. 65 ఆలస్యంలో ఎటువంటి గైడ్లైన్స్ మనకి ల్యాండ్ సంబంధించి కావచ్చు, 4 వీలర్ సంబంధించి కావచ్చు, అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, ఇలా ఏవైతే 65 ఆలస్యన్స్ ఉన్నాయో అవి లేకుండా ఉండాలి. అవి ఉంటేనే మీకు ఈ తల్లి వందన పథకమే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా స్కీమ్ రిలీజ్ చేయాలంటే లబ్ధిదారికి ఒక కుటుంబంలో బెనిఫిషరీకి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు మర్చిపోకూడదు. సో ఇప్పుడు మీకు క్లియర్గా చూపించాను కదండి. సో హౌస్ హోల్డ్ డేటాలు అయితే ఉండడం జరిగింది. అలాగే రేషన్ కార్డ్ అయితే లేదండి. అలాగే ఇక్కడ 4 వీలర్ కూడా ఉంది. సో వీళ్ళు ఇనెలిజిబుల్. సో గవర్నమెంట్ అనేది క్లారిటీగా అన్ని చెక్ చేసే ఈ తల్లి వందన పథకం అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మీకైతే ఇనెలిజిబుల్ అండి. సో ఎవరైతే నాకు లక్ష్మీ ప్రసన్న మేడం గారు యొక్క భర్త ఎవరైతే నాకు కామెంట్ చేశారో వారికి ఈ వీడియో ద్వారా సమాధానం దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇలాంటి సమస్య ఏమైనా అడిగినా వాట్సాప్ ద్వారా నాకు మీ యొక్క రీజన్ అనేది సెండ్ చేయండి. వాటికి సంబంధించి క్లియర్గా వీడియో అనేది చేస్తాను. ఓకేనా? ఇదండి ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.